నమస్తే. తెలంగాణ తెచ్చుకొని 12 సంవత్సరాలైంది. ఒక్కసారి 12 సంవత్సరాల ముందు ఈ తెలంగాణ ఏ విధంగా వచ్చిందంటే కాల గజ్జెతోనొచ్చింది. అంటే డప్పు సప్పుడు అండ్ అలాగే జానపదం లేకపోతే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యేది కాదు అని చెప్పేసి చాలామంది చెప్తుంటారు. అది సత్యం గూడా. సో, అలాంటిది ఇప్పుడు గతంలో తెలంగాణ ఉద్యమం అంటే చాలు కాలు గజ్జ, సో డప్పు అండ్ జానపదం ఉండే విధంగా అప్పుడుండింది. సో, ఇప్పుడు కాలక్రమేణా క్రమంగా చూసుకుంటా ఉంటే సో, ఇప్పుడు ఆ పెద్ద జానపద కళాకారులు కావచ్చు గతంలో ఉన్నట్టు ఇప్పుడు పెద్ద ఎక్కడ కూడా కనిపిస్తలేదు. కానీ ఇప్పుడు కనిపించినా సరే అరాకొరగా అక్కడక్కడ ఉన్నారు. ఎందుకంటే ఉద్యమ టైంలో ఉద్యమాలు చేసిన వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఎక్కడున్నారో, ఏ పొజిషన్లో ఉన్నారో మనందరికీ తెలుసు. ఆర్థికంగా కావచ్చు, లేకుంటే మానసికంగా కావచ్చు, లేకపోతే శారీరకంగా కావచ్చు. బికాస్ ఉద్యమం చేసి కంప్లీట్‌గా వాళ్ళు ఇప్పుడు ముసలి వాళ్ళు అయిపోయిన పరిస్థితి. సో, ఇప్పుడు ప్రెజెంట్ జనరేషన్, సో ఇప్పుడు జెన్‌జీ ఉన్న జనరేషన్‌లో సో జెన్‌జీ జనరేషన్స్ నుంచి కూడా సో ఉద్యమ నాయకుల్ని కావచ్చు, ఉద్యమ నేతలు కావచ్చు, ఉద్యమ కళాకారులని, ఉద్యమ గాయకుల్ని అందరిని కూడా ఇన్స్పిరేషన్ తీసుకొని ఇప్పుడు మేము కూడా అదే ఉద్యమం చేయడానికి నెక్స్ట్ అంటే తెలంగాణ ఉద్యమం కాకుండా సో ప్రజా ఉద్యమాలు చేయడానికి రెడీగా ఉన్నామని చెప్పేసి కొత్త జెన్‌జీ జనరేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. సో జెన్‌జీ ఉద్యమకారులు అనేది వాళ్ళు వస్తూ ఉన్నారు. సో అందులో భాగంగానే మనం రీసెంట్‌గా ఒక జెన్‌జీ ఉద్యమకారుని ఇంటర్వ్యూ చేసినాం. మళ్ళీ సెకండ్ ఇంటర్వ్యూ చేయబోతున్నాం మనం జెన్‌జీ ఉద్యమకారులు వారు కూడా. సో మనతో పాటు మాట్లాడడానికి ఈ కంప్లీట్ ఈ జర్నీ జెన్‌జీ ఉద్యమకారుడిగా ఏ విధంగా మాట్లాడను అని చెప్పేసి కంప్లీట్‌గా అన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. మనతో పాటు ఉన్నారు ప్రెజెంట్ శేఖర్ గారు. నమస్తే శేఖర్ గారు. నమస్తే సార్. యాహ్! ఇక మనతో పాటు ఈ ఇంటర్వ్యూలో మనతో పాటు ఉన్నారు డప్పు సురేష్ అన్న. ఆల్రెడీ మీ అందరికీ కూడా సుపరిచితమైన సురేష్ అన్న. బికాస్ తను అందరికీ కూడా డప్పు నేర్పిస్తున్నవారు. అండ్ ఇంకోవైపు ఫిజికల్లీ ఏబుల్డ్, ఫిజికల్లీ ఛాలెంజ్ ఉన్నా సరే ప్యాడ్ బీభత్సంగా కొడతారు. ఈ ఇంటర్వ్యూలో కూడా పాల్గొంటున్నారు ప్యాడ్ మహేష్ అన్న. అన్న నమస్తే మీకు కూడా. నమస్తే అన్న మీకు నమస్తే. రైట్, ఇక ఇంటర్వ్యూలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్గా మనం శేఖర్తో మాట్లాడదాం, తర్వాత డప్పు సురేష్ అన్నతో మాట్లాడదాం, అలాగే ప్యాడ్ మహేష్ అన్నతో కూడా మాట్లాడదాం. సో నమస్తే బ్రో. నమస్తే బ్రో. ఎట్లున్నావు? బాగున్నా బ్రో. బాగా. సో ఫస్ట్గా ఈ మధ్యలో ఎక్కడ చూసినా సరే జెన్‌జీ ఉద్యమకారులే కనిపిస్తారు. అంటే మీలాంటి వాళ్ళు చాలా పిన్న వయసు ఉన్న వాళ్ళు ఉద్యమాలు అంటే మేము చిన్న ఉన్నప్పుడేమో చాలా పెద్ద ఒక 30 to 40 ఏజ్ మధ్యలో ఉన్న వాళ్ళు ఉద్యమాల్లో పాల్గొంటుండే. అలాంటి ఇప్పుడు ఎక్కడైనా సరే ఇప్పుడు ప్రజా ఉద్యమాలు కావచ్చు, ఏ పేపర్ లీక్స్ కావచ్చు, ఏదైనా సరే ఉద్యమాలు ఉన్నప్పుడు మీలాంటి వారు చాలా ఎక్కువ కనిపిస్తారు. అంటే చాలా తక్కువ ఉన్నప్పటికీ ఎక్కువగా మీరే కనిపిస్తున్నారు, మీలాంటి వాళ్ళు కనిపిస్తారు. సో ఫస్ట్గా మీ నేపథ్యం ఎక్కడి నుంచి, మీరు ఎక్కడి నుంచి, మీ ఊరు ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది మీ జర్నీ? ప్రేక్షకులకు నమస్కారం. మాది కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా బెజ్జూర్ మండల్ పాపన్పేట్ విలేజ్. నేను సైఫాబాద్ సైన్స్ కాలేజీలో డిగ్రీ ఫైనల్ ఇయర్స్ అవుతున్నాను. ఓకే. సో అంటే ఎప్పుడు నుంచి స్టార్ట్ అయిందంటే ఈ ఉద్యమం వైపు రావాలి అని చెప్పేసి? ఎందుకంటే ఆ కుమ్రంభీం ఆసిఫాబాద్ ఆ జిల్లాలోనే కంప్లీట్గా సో ట్రైబల్ ఏరియాస్, కంప్లీట్గా అత్యంత వెనుకబడ్డ ఏరియాస్. సో అక్కడ నుంచి సైఫాబాద్ ఇక్కడ చదువుతున్నాం అంటే మామూలు విషయం కాదు, చాలా పెద్ద అచీవ్మెంట్. నాకు తెలిసి మీ ఊర్లో చాలా తక్కువ మంది ఉంటారు. సో అలాంటిది ఏ విధంగా ఎవరు ప్రేరేపించారు మీకు ఇంతవరకు చదవడం కావచ్చు ఇదంతా? ప్రేరేపించడం అంటే మాకు స్కూల్లో కృష్ణంరాజు సార్ అని హెచ్ఎం సార్ ఉండే. ఆ సారు ఎప్పటికీ మమ్మల్ని ప్రోత్సహించి బాయిల కప్పలు తిరుండదు, బయట ప్రపంచం మీకు కూడా తెలియాలి, దూరం పోయి చదవండి అని ఎప్పుడు ఇన్స్పైర్ చేస్తుండేవాడు. దాని కారణంగా మళ్ళీ ఇంటర్లో కూడా టీచర్సు అందరూ టచ్లో ఉండి మంచిగా చదువుకోవాలి, మంచి కాలేజీలో సీట్లు తీసుకోవాలని వాళ్ళు ఎప్పుడు ఇన్స్పైర్ చేసేవాళ్ళు. సో ఎక్కడ ఇంటర్ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ బెజ్జూర్ మా మండలంలోనే. ఓకే. సో దాని తర్వాత దాని నుంచి సైఫాబాద్కి ఇక్కడ డిగ్రీకి వచ్చారా? డిగ్రీకి వచ్చింది. సో ఏ స్ట్రీమ్ డిగ్రీలో ఇప్పుడు 6th సెమ్. 6th సెమ్. ఏ స్ట్రీమ్ అంటే ఏ కోర్స్ డిగ్రీలో, ఏ గ్రూప్? మరి బీఎస్సీ కోర్సు, బీఎస్సీ డాటా సైన్స్. బీఎస్సీ డాటా సైన్స్. ఓకే. సో అక్కడ నుంచి ఇక్కడ రావడం అంటే ఆర్థికంగా కూడా చాలా ఇబ్బందిగా ఉంటారు మన ఫ్యామిలీ. ఏం చేస్తుంటారు అమ్మా నాన్న? అమ్మ నాన్న వాళ్ళు వ్యవసాయం చేస్తుంటారు. ఇక మేము నలుగురం, అమ్మ నాన్న అన్నయ్య నేను. అన్నయ్య ఏం చేస్తుంటారు? అన్నయ్య రీసెంట్గా డిగ్రీ కంప్లీట్ అయింది. ఓకే. ఇప్పుడు ప్రిపేర్ అవుతా ఉన్నాడు, కాంపిటేటివ్ ప్రిపేర్ అవుతారు. సో మీరు ఇటు ఉద్యమం రావాలని చెప్పి ఎప్పటి నుంచి ప్రేరేపితులేరు అండ్ ఎప్పటి నుంచి ఇటు ఉద్యమం సైడ్ రావాలి, ఇట్లా పాటలు పాడాలి అని చెప్పేసి ఎప్పటి నుంచి అనుకున్నారు, ఎప్పటి నుంచి వచ్చారు? అయితే అన్న మేము చిన్నగా ఉన్నప్పుడు గద్దరన్న, గోరెటెంకన్న పాటలు, జానపదాలు ఇటువంటివి వింటూ ఉండేవాళ్ళం. గుడిలో మైక్ ద్వారా అంతటిపిల్ల రామదేవి సాంగ్స్ ఎక్కువ వినడం వల్ల మళ్ళీ ఈ గద్దరన్న, గోరెటెంకన్న సాంగ్స్ వల్ల మేము పాటలు పాడాలి, మనం కూడా పాడితే బాగుంటుంది అని ఇక పాడడం స్టార్ట్ చేసినాం. అంటే మీ ఇంట్లో టేప్ రికార్డులు ఏం లేదు, గుడిలో పెట్టిన మైక్ నుంచి వినడం వల్ల ఇటు సైడ్ వచ్చింది? అంటే చిన్నప్పుడు ఒక చిన్న ఫోన్ ఉండేది, అందులో కూడా జానపదాలు వింటుండే వాళ్ళం. సో అక్కడ నుంచి ఇక్కడ వచ్చి సో ఎవరు ఇన్స్పిరేషన్, ఎవరు జానపదాలు, ఎవరు మీకు ఇన్స్పిరేషన్? ఎవరి పాటలు చూసి ఎక్కువ పాడబుద్ధి అవుతుంది? ఎవరి పాటలు చూసి కొన్ని ఉంటాయి ఇప్పుడు చూస్తే ఇట్లా గూస్ బంప్స్ వస్తాయి, మనం గదరన్న పాటలు కానీ, గోరెంటి వెంకట ఇలాంటి వాళ్ళు పాడుతున్నా సరే, వాళ్ళ పాటలు వింటున్నా సరే మనకి ఆ వైబ్రేషన్ అనేది వస్తుంది. సో అట్లా మీరు ఎవరి ఎక్కువ ఇన్స్పిరేషన్ తీసుకుంటారు మీరు? చాలా మంది ఉన్నారు. మొదటి వరుసలో గదరన్న, విమలక్క ఇట్లా ఉన్నారు. సో ఏదైనా గద్దరన్న పాటతో స్టార్ట్ చేద్దామా? ఓకే.
అమ్మా తెలంగాణమా ఆకలికే కలగానమా, అమ్మా తెలంగాణమా ఆకలికే కలగానమా. అమ్మా నీకు వందనాలమ్ము, కమ్మాని ప్రేమే నీదమ్ము, అమ్మా నీకు వందనాలమ్ము, కమ్మాని ప్రేమే నీదమ్ము. ఎటెల్లా మట్టి చిప్పవో, ఎటెల్లా మట్టి చిప్పవో, గాయిదోల్లా గాండ్రగొడ్డలివి. అమ్మా తెలంగాణమా ఆకలికే కలగానమా, అమ్మా తెలంగాణమా ఆకలికే కలగానమా. కమ్మం మెట్టు అడవులతోని కట్టుకుంది పచ్చని చీర, కట్టుకుంది పచ్చని చీర. ఆదిలాబాదు ఆకు నుడిపి పెట్టుకుంది నుసుట బొట్టు, పెట్టుకుంది నుసుట బొట్టు. నాగారం అడవి తుమ్మతో దిద్దుకుంది కండ్ల కాటిక, దిద్దుకుంది కండ్ల కాటిక. కుసుమ పువ్వులు నూరమ్ము, పసుపు పూసుకుందమ్ము, కుసుమ పువ్వులు నూరమ్ము, పసుపు పూసుకుందమ్ము. నిండు ముత్తైదా తెలంగాణము, నిండు ముత్తైదా తెలంగాణము, ముందమోసినట్లున్నాదమ్మో. అమ్మా తెలంగాణమా ఆకలికే కలగానమా, అమ్మా తెలంగాణమా ఆకలికే కలగానమా. పసుపు పచ్చ ఆకు పచ్చ నా పరాయి చూపు చూడు, నా పరాయి చూపు చూడు. ముదుమాణిక్యం అమృతపాలి ముద్దు ముద్దు ముఖం చూడు, ముద్దు ముద్దు ముఖం చూడు. దేవుళ్ళకు మారు రూపము నల్ల సరుపు నుపు చూడు, నల్ల సరుపు నుపు చూడు. కొండకు మిల్లి మల్లన్నను చూడు, కొండేశ్వరి కల్లో దాగుండు, మిల్లి మల్లన్నను చూడు, కొండేశ్వరి కల్లో దాగుండు. కోటి దేవుళ్ళకు దీపం పెట్టిన, భలే కోటి దేవుళ్ళకు దీపం పెట్టిన కూటికి లేని తల్లిని చూడు. అమ్మా తెలంగాణమా ఆకలికే కలగానమా, అమ్మా తెలంగాణమా ఆకలికే కలగానమా. నా ఆకలికే కలగానమా, నా ఆకలికే కలగానమా. సో ఇట్లా మీరు పాడుతూ ఉన్నారు ఉద్యమాల్లో, అవన్నీ కూడా ఇప్పుడిప్పుడు ఉన్న జరుగుతున్న ఉద్యమాలు చురుగ్గా పాల్గొంటారు. సో ఎప్పుడైనా సందర్భం వచ్చిందా మీరు, అంటే గోరెటి వెంకట కావచ్చు, విమలమ్మ ముంగట కావచ్చు, గద్దరన్న ముంగట కావచ్చు, ఎప్పుడైనా సరే పాడాల్సిన సందర్భం వచ్చిందా? అంటే అప్పుడు పెద్ద పెద్ద స్టేజ్లప్పుడు నేను వెళ్ళినాను, కానీ ఇక చాలా వరకు ఉంటారు కదా కళాకారులు, అందుకే ఇక ఎప్పుడు అవకాశం రాలేదు. కానీ కలిసినాను వాళ్ళని. కలిసి ఏమన్నారు, ఏమన్నారు పాటలు వినిపించడం కావచ్చు, లేకుండా ఇక పాటలు నేను వినిపించేటువంటి సందర్భం రాలేదు. భవిష్యత్తులో వస్తే చెప్పలేము ఇక. భవిష్యత్తులో అండ్ వాళ్ళతో ఎప్పుడైనా మీరు ఇట్లా మాట్లాడడం కావచ్చు, లేకుంటే ఇట్లా మీ ఈ విధంగా చేస్తున్నాను, ఈ విధంగా ఉద్యమాల్లో పాల్గొంటున్నా అని చెప్పేసి అట్లా ఏమన్నా చెప్పడం కావచ్చు, మీరు నీ గురించి ఇంట్రడక్షన్ కావచ్చు, అట్లా ఏమైనా చేసిరా, చెప్పిరని చెప్పుకున్నావు నీ గురించి, నేను ఇట్లా అట్లా ఏం చెప్పలే, పాటలు పాడతామని చెప్పినామన్నా. సో ఇప్పుడున్న సిచ్యువేషన్లో నువ్వు డిగ్రీ చేస్తున్నావు అండ్ ఆర్థికంగా కూడా చాలా ఇబ్బందులు ఉంటాయి, మళ్ళీ ఎందుకు ఇట్లా ఉద్యమాల్లో సైడ్ ఎందుకు రావాలనిపించింది? ఒకవేళ వచ్చినా సరే ఆర్థికంగా మాత్రం ఉద్యమాల్లో పాల్గొన్న వారు ఎవరు కూడా ఆర్థికంగా బలంగా ఉన్న పరిస్థితులు లేవు. సమాజంలో జరిగేటువంటి అన్యాయాల అక్రమాలని మనం ప్రశ్నించకపోతే ఎవరు ప్రశ్నిస్తారన్నా? మనం కూడా ఒక చదువుకున్న యువకులుగా మన హక్కులను మనం తీసుకోవడానికి, హక్కులను మనం హరించబడుతున్నప్పుడు ఖచ్చితంగా మనము ప్రశ్నించాల్సిన అవసరం ఉంటుందన్న. అందుకే మనము ఇక మనకు హక్కులు ఏవైతే రావాల్సినవి ఉన్నాయో వాటిని కోసం మనం పరిరక్షణ కోసం ప్రొటెస్ట్ చేయడంలో తప్పలేదు. అంటే ఇంత చిన్న వయసులో, ఎందుకంటే మనం చూసి ఉద్యమాలు చేసేవాళ్ళు సుమారు 40-50 సంవత్సరాలు ఉంటారు, వాళ్ళని కొట్లాడి సో అలా ఏ స్టేజ్లో ఉన్నారు అదే స్టేజ్లో ఉన్న పరిస్థితులు చాలామంది కళాకారులు ఉన్నారు. అలాంటిది మీరు చిన్న వయసులో ఈ విధంగా ఇటు రావడం కావచ్చు, మీ పేరెంట్స్ ఎప్పుడు కూడా అడ్డు చెప్పడం కానీ ఏం చేయలేదా? అంటే అన్న ఇప్పుడు నేను చదువు కంటిన్యూ చేస్తూనే ఇట్లా ప్రోగ్రామ్స్లో పార్టిసిపేట్ చేస్తున్నాము. సామాజిక చైతన్యం కలిగించేటువంటి పాటల ద్వారా మరియు తెలంగాణ సంస్కృతి నుంచి కాపాడుకునే జానపదాలను కాపాడుకునే ఉద్దేశంతో పాటలు పాడడం జరుగుతుంది. ఏమంటారండి అమ్మ వాళ్ళు ఇట్లా పాటలు పాడతాను నేను అమ్మ అని చెప్పేసి, లేకుంటే మీ పాటలు చూసి కానీ అట్లా అమ్మ వాళ్ళు ఏమన్నారు? నిజానికి వాళ్ళకు తెలియదు. వేరే వాళ్ళు ఎవరైనా ఫోన్లో చూపెట్టి మన శేఖర్ పాటలు పాడుతున్నారు చూడండి అని చూపితే
ఫీల్ అవుతారు, హ్యాపీగా ఫీల్ అవుతారు. సంతోషపడ్డారు. ఎప్పుడైనా చెప్పారు, ఎప్పుడైనా మాటలు ప్రస్తావించారా మీ గురించి, ఇట్లా నీ వీడియోలు చూసిన బాబు అని? అట్లా కొంతమంది ఈ మధ్యనే అంటున్నారు. ఆ, అట్లా అట్లా ఏమనిపిస్తుంది అట్లా విన్నప్పుడు మీకు? ఇక చాలా బాగా అనిపిస్తుంది అన్న. మంచిగా అనిపిస్తుంది. కానీ ఎట్లా మళ్ళీ ఫైనాన్షియల్గా ఎట్లా? ఇప్పుడు నువ్వు ఒక దగ్గర ఈ ఉద్యమాలు చేస్తా, ఇప్పుడు ఉద్యమాలు ఎక్కడైనా సరే చైతన్యపరచాలంటే ఇక్కడో మీటింగ్ ఉంటుంది, అక్కడో మీటింగ్, అక్కడో మీటింగ్ ఉంటుంది. సో నువ్వు నీ బృందం కానీ ఎట్లా పోతారు? ఆ ట్రావెలింగ్ మళ్ళీ డబ్బులని, ఆ ఖర్చులని ఎట్లా? ఎట్లా అంటే ఎవరన్నా వెళ్ళినప్పుడు ఒక్కొక్కసారి ఏదన్నా మంచి ప్రోగ్రామ్స్, స్టేజ్ ప్రోగ్రామ్స్ ఉంటే చేస్తే ఇస్తూ ఉంటారన్న వాళ్ళు. వాటి ద్వారా మేము ఇక వాటిని జాగ్రత్త ఖర్చు పెట్టుకొని పోతూ ఉంటాం. సో ఇప్పుడు ఇక్కడ ఎట్లా మన సైఫాబాద్ కాలేజ్ హాస్టల్ ఏనాను లేకుంటే క్యాంపస్ హాస్టల్ అన్న? క్యాంపస్ హాస్టల్. సో నెక్స్ట్ ఫర్దర్గా మన స్టడీస్ ఏమని అనుకుంటున్నాం లేకుంటే ఇక్కడ హ్యాపీగా స్పెషల్ డిఎడ్ చేద్దాం అనుకుంటానన్న. ఏది స్పెషల్ డిఎడ్ విజువల్లీ హ్యాండిక్యాప్డ్ స్టూడెంట్స్కి ఎడ్యుకేషన్ చెప్పనీకి స్పెషల్ డిఎడ్ కోర్స్ చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే ఇటు ఉద్యమాల్లో ఉన్నారు మీరు, అండ్ అలాగే ఇప్పుడు స్పెషల్ డిఎడ్ ఎందుకు అట్లా అంటే వాళ్ళకి హెల్ప్ చేయాలని చెప్పేసి? అంటే చాలా వరకు ఏం చేస్తారంటే అన్న, ఒక హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ని చిన్న చూపు చూస్తూ ఉంటారు. చిన్న చూపు చూస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళు కూడా సమాజంలో మనలో భాగమే అని మనం వాళ్ళకు కూడా ఒక స్థాయి. అన్న ఉన్నాడు ఇప్పుడు మహేష్ అన్న, మహేష్ అన్నకు ఒక వాళ్ళ సారు ప్యాడ్ కొట్టడం నేర్పితే ఒక జీవనోపాధిగా మిగిలిపోయింది. అట్లా మనం కూడా ఇంకా కొంతమందికి దారి చూపిన వాళ్ళం అవుతాం కదా, వాళ్ళ జీవితంలో వెలుగు నింపిన వాళ్ళం అవుతాం కదా అని ఈ నిర్ణయం తీసుకుంటాం. సో స్పెషల్ డిఎడ్ చేద్దాం అనుకుంటున్నాను వాళ్ళని. ఓకే. అండ్ ఈ టైంలో అంటే ఇప్పుడు మీరు ఉద్యమాలలో ఉన్నారంటే అక్కడక్కడ స్టేజ్ పర్ఫార్మెన్స్ అవన్నీ కూడా చేస్తూ ఉన్నారు. సో ప్రజల నుంచి కూడా స్పందన ఉంటుంది. సో ఇట్లా ఎలాంటి వాళ్ళు ఎవరైనా వచ్చి మెచ్చుకోవడం కావచ్చు, ఆ మెచ్చుకున్నప్పుడు ఏ విధంగా అనిపిస్తుంది మీకు? చాలా బాగా అనిపిస్తుంది అన్న. కొంతమంది అంటూ ఉంటారు సామాజిక చైతన్య గీతాలు పాడాలి, మిగతావంతా మేము ఉద్యమాలు చేసి ఇక అలసిపోయినాం, మా జీవితం అంతా ఒక గాడి తప్పిన తీరైపోయింది, మీరు కూడా మంచి మంచి సాంగ్స్ చాలా మంది సజెస్ట్ చేస్తూ ఉంటారు, సినిమా సాంగ్స్, ఫోక్ సాంగ్స్ పాడండి అంటే ఫోక్ సాంగ్స్ కూడా నేను పాడతాను. ఫోక్ సాంగ్స్ కూడా పాడతాను. పండు వెన్నెల్లలోన పాడేటి పాటలే మాయే, నా పల్లెటూరిలోన ఆడేటి ఆటలే మాయే, నా పల్లెటూరిలోన ఆడేటి ఆటలే మాయే. అరే బాలా నాగమ్మ భక్త సిరియాల హరిశ్చంద్ర అల్లిరాని నాటక అలేవి, నా పల్లెటూరిలాడే బాగోతాల జోరేది, నా పల్లెటూరిలాడే బాగోతాల జోరేది. అరే పండు వెన్నెల్లలోన పాడేటి పాటలే మాయే, నా పల్లెటూరిలోన ఆడేటి ఆటలే మాయే, నా పల్లెటూరిలోన ఆడేటి ఆటలే మాయే. బాలా నాగమ్మ భక్త సిరియాల హరిశ్చంద్ర అల్లిరాని నాటకాలేవి, నా పల్లెటూరిలాడే బాగోతాల జోరేది. ఎవ్వరే ఈ వనములోన, ఎవ్వరే ఈ వనములోన ఏర్పరించారే లలనా, ఎవ్వరే ఈ వనములోన. అరే డింకు డింకు డోలు దరువు గల్లు గల్లు గజ్జల ఒక్కోళ్ళ కాతలే మాయే, నా పల్లెటూరిలోన ఒక్కోళ్ళ కాతలే మాయే. పండు వెన్నెల్లలోన పాడేటి పాటలే మాయే, నా పల్లెటూరిలోన ఆడేటి ఆటలే మాయే. హరి 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 బ్రహ్మాండమా హరిలోక సంచారి మద్దులు మారెల్లు మరేటి గడ్డ మరమన్న తల్లి విధి చెప్పిన వాడా వీర హనుమన్లు చౌ చెప్పిన వాడా సంబశివుడు అమ్మవారు పార్వతి 10,000 దండమే. శరణు శరణు మాయమ్మ రాణి శాంబావి రాణి, శాంబావి రాణి కరుణ చూడు మముగన్న తల్లి గంగా భవాని, దేవి భవాని. శరణు శరణు మాయమ్మ రాణి శాంబావి రాణి, శాంబావి రాణి కరుణ చూడు మముగన్న తల్లి గంగా భవాని, దేవి భవాని. అర్రె ఊరు కట్ట అమ్మలక్కలంత కూడి ఒక్కదాన చుట్టు కాముడు వాడేది, నా పల్లెటూరిలోన బతుకమ్మ పాటలే మాయే. పండుగ వెన్నెల్లలోన పాడేటి పాటలే మాయే, నా పల్లెటూరిలోన ఆడేటి ఆటలే మాయే. అర్రె సినుకుల వాన ఉయ్యాలో, చిత్తాడి వాన ఉయ్యాల, గంగదారి వాన ఉయ్యాలో, అయోధ్య ఓ రామ ఉయ్యాల. సినుకుల వాన ఉయ్యాలో, చిత్తాడి వాన ఉయ్యాల, గంగదారి వాన ఉయ్యాలో, అయోధ్య ఓ రామ ఉయ్యాల. ఇదరక్క జల్లెల్ల నుయ్యాలో, ఒక్కూరికి తిరే ఉయ్యాల, ఒక్కడే మాయన్న ఉయ్యాలో, వచ్చన్న బోడాయ ఉయ్యాల. అర్రే రామయ్య నందాన రాజవందాన దేవానందాన, రామయ్య నందాన రాజవందాన దేవానందాన. మాది మంగళగిరి మదిగోలుకొండ రామయ్య నందాన
అరే ఈతాకు ఈ దిల్లు తాటాకు ఇంలే రావయ్య నందాన రాజవందాన దేవనందాన అత్తారో ఎల మంచ మామ జేజాలు రావయ్య నందాన రాజవందాన దేవనందాన అర్రె యములాడ రాజన్న నీకు శరణయ్యా యాదగిరి నరసు నీకు శరణయ్యా మేడారం సమ్మక్క నీకు శరణవ్వా అన్నారం యాకూబు నీకు శరణవ్వా శరణయ్యా. ఇక మీరు ఇంతకుముందు మాట్లాడుతూ ఉద్యమాలలో కావచ్చు సామాజికానికి చైతన్యం కల్పించే పాటలు పాడతా అని చెప్పేసి చెప్పారు. సో ప్రశ్నించాలి మన హక్కుల కోసం అని చెప్పేసి. సో ఇప్పుడు ఎలాంటి హక్కులు రాయబడుతున్నాయి ఈ సమాజం చేతులు, అంటే ఎలాంటి హక్కుల గురించి? ఎలా అంటే ఏదైనా మీడియా ద్వారా తమ భావ ప్రకటనను వ్యక్తం చేసినప్పుడైనా కానీ చాలా మందికి బెదిరింపు కాల్స్ వస్తున్నాయి అన్నట్టుగా తెలుస్తూ ఉన్నది. అదేవిధంగా ఇప్పుడు మొన్న అట్లా చూసుకున్నట్లయితే పేపర్ లీక్ కానీ ఇంకా ఎటువంటి అయినా కానీ అన్ని సక్రమంగా జరగట్లేదు. సమాజంలో చాలా వరకు ఒడిదుడుకులున్నాయి. చట్టము అమలు చేయడం లేదు, రాజ్యాంగాన్ని అమలు చేయడం లేదు. కాబట్టి ఏంటంటే ప్రభుత్వాలు అనేటివి ప్రశ్నించే వ్యక్తులకు వాళ్ళకి బాధ్యతాయుతంగా ప్రవర్తించే సమాధానం చెప్పే విధంగా ఉండాలి తప్ప ఈ ప్రశ్నించిన వాళ్ళ మీద దాడులు చేయడం లాంటివి అటువంటి జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా ఎంతో కొంత సామాజిక చైతన్యం అవసరం ఉంటుంది. ఏదైనప్పటికీ ఏదైనా సమస్య ఉన్నప్పుడు తమ గళాన్ని వినిపించలేకపోతే పట్టించుకునే నాదులే ఉండడు కదా. అందుకోసమని కొంతమంది అయినా సమాజంలో మార్పు కోరి సమాజ సేవల భాగం అవుతారు కాబట్టి ఆ విధంగా ముందుకు పోవాలి. సో అయితే అనుకుంటారా, అంటే మీరు పాట పాడుతున్నారు, సో పాట పాడి వస్తున్న చైతన్యపరిచే ప్రయత్నం చేస్తారు. సో మళ్ళీ ఈ సమాజం ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సమాజం చైతన్యం అవుతుంది అనుకుంటారా పాటతో? చైతన్యం ఖచ్చితంగా అవుతుంది అన్న. ఎందుకంటే ఇప్పుడు గద్దరున్న చాలా వరకు పాటలు రాసిండు. గద్దరున్న పాటలకు ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. ఆ పాటను విని ఆ బాటలోకి వచ్చిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. కాబట్టి ఏంటంటే కొంతవరకు అవగాహన కలుగుతుంది కదా, అట్లా కలుగుతుందని నేను అనుకుంటున్నా. ఖచ్చితంగా పాటకు పవర్ ఉంటుంది. మనం ఏదైనా చెప్పదలుచుకున్న విషయాన్ని ఒక గంట సేపు ప్రసంగం చేస్తే వినేవాళ్ళు తక్కువ, కానీ ఒక 5 నిమిషాలు పాట పాడితే వినడానికి చాలా మంది సిద్ధంగా ఉంటారు. సో అది తీసుకొని పోతా అంటారు. సో మీరు ఆసిఫాబాద్ నుంచి వచ్చారు. సో ఆసిఫాబాద్లో చూసిన ఏం సమస్య మీకు ప్రధానంగా అనిపించింది? మీరు చిన్నప్పటి నుంచి కూడా ప్రతిదీ కూడా సమస్యతోనే మీరు పెరగాల్సి వస్తుంది. ఎందుకంటే చాలా తక్కువ మంది బయటకు వస్తారు. హైదరాబాద్ అంటే మీకు ఎక్కడో ఉంటుంది అనే ఫీలింగ్ ఉంటుంది. సో అలాంటి ఇక్కడ వరకు రావడం కూడా చాలా కష్టాలతో కూడిన పని. సో మీరు ఎలాంటి సమస్యలు ఫేస్ చేసారు మీ ఊర్లో కావచ్చు, మీ ప్రాంతాల్లో కావచ్చు? ఊర్లో అంటే అన్న మాకు అది మారుమూల ఏరియా ప్రాంతము. అవును. మహారాష్ట్ర బార్డర్కు ప్రాణహిత పరివాహక ప్రాంతం ఒడ్డు వైపు ఉంటది మా గ్రామం. కాబట్టి దాని ద్వారా వరదలు వస్తూ ఉంటాయి. సరైనటువంటి రోడ్డు సౌకర్యాలు, రవాణా సౌకర్యాలు ఉండవన్నా. అది కొంచెం ట్రైబల్ ఏరియా. ఇంకేమైనా చేయాలనుకుంటే ప్రభుత్వాలు అటవీ ఏరియా కాబట్టి వాళ్ళు కూడా ఇబ్బంది అవుతుంది, చేయనికి లేదని చెప్తా ఉన్నాను. సో మీరు ఎట్లా చేశారంటే స్కూల్ కావచ్చు, కాలేజ్ కావచ్చు, ఏజెన్సీ ప్రాంతం కూడా కంప్లీట్ ఏజెన్సీ ఏరియా కూడా కాబట్టి స్కూల్లో అప్పుడు టీచర్లు లేకుండే అన్న, అయినా కానీ ఇక సర్దుబాటు చేసి మాకు కృష్ణంరాజు సార్ అనే ఉండే, ఇక కొంతమంది వీవీలు వాళ్ళు ఉండి చెప్పడం జరిగింది. సో మళ్ళీ మీ మన ఉద్దేశం ఉందంటే మీరు పాటలు పాడుతూ ఇటు ఉద్యమం సైడ్ వస్తున్నారు కాబట్టి, సో మీ ఊరిని బాగు చేసుకునే ప్రయత్నం కావచ్చు, మీ ఊరి కోసం ఏమన్నా చేయాలి అని చెప్పేసి అట్లా ఏమైనా ఆలోచనలు ఉన్నాయా? ఉంటుంది కదన్న ఖచ్చితంగా. ఎందుకంటే ఎవరి ఊరి పైన వాళ్ళకు ప్రేమ ఉంటుంది కదన్న. పల్లె తల్లిని మరచిపోయి ఉండాలేకపోతిరన్నా, నేనెక్కడున్నా నా పల్లె చల్లగుండాలేరన్నా. పల్లె తల్లిని మరచిపోయి ఉండాలేకపోతిరన్నా, నేనెక్కడున్నా నా పల్లె చల్లగుండాలిరన్నా. ఏడాదికోసారి ఏ పండగ వచ్చినా ఎక్క మల్లు కొట్లో కొత్త బట్టలు తెచ్చి మేరే బిచ్చం కాడ కూసోరి కుట్టించి కిషోరు బాబాయ్కి తిరిగిచ్చేది, కిషోరు బాబాయ్కి తిరిగిచ్చేది. గా మంగళి రాంబాబు మంచి మాటలెన్నో చెప్పేదిరా, నా ఉంగరాల జుట్టు సుందరంగా చేసి పంపేదిరా. పల్లె తల్లిని మరచిపోయి ఉండాలేకపోతిరన్నా, నేనెక్కడున్నా నా పల్లె చల్లగుండాలిరన్నా. పల్లె తల్లిని మరచిపోయి ఉండాలేకపోతిరన్నా, నేనెక్కడున్నా నా పల్లె చల్లగుండాలిరన్నా. సో మీరు ఓన్లీ పాటలు పాడడమేనా లేకుంటే రాయడం కూడా చేస్తుంటారా? అంటే ఇప్పటి వరకు ఏం రాలేదన్నా, చిన్నగా మా కాలేజ్ గురించి రాసినానన్నా. దాని గురించి చిన్నగా ఒక రోజు ఒక సందర్భాన్ని చూసి రాసిన. ఇప్పటి వరకు అయితే ఏం పాటలు రాలేదు. అంటే ఉద్దేశం ఉంది ఏమైనా రాయడం కావచ్చు, అట్లా రాస్తామన్నా భవిష్యత్తులో.
రాయాలనుకుంటున్నాం. సో ఇప్పుడు జరుగుతుంది దేశంలో చాలా ఇష్యూస్ పైన జరుగుతున్నాయి. సో మీరు అదే బాటలో ఇటువైపు వస్తూ ఉన్నారు కాబట్టి, సో కాక్రోచ్ జనతా పార్టీ మీరు ఇంతకుముందు లీకులు కూడా ఎగ్జామ్లు కూడా లీకులు అయితేనే అని చెప్పి, సో కాక్రోచ్ జనతా పార్టీ అని చెప్పి అందులో కూడా చాలా మంది పాల్గొంటారు, కళాకారులు కూడా వచ్చి పాటలు కూడా పాడుతూ ఉన్నారు. సో కాబట్టి చూసిరా మీరు కాక్రోచ్ జనతా పార్టీ ఎప్పుడైనా వెళ్ళి ఏం జరుగుతుందని చెప్పి అట్లా ఏమైనా ప్రయత్నం చేశారా? ఒక్కసారి వెళ్ళడం జరిగిందన్న, మొన్న ధర్నా రోజు నేను గమనించడం జరిగింది. అయితే ఈ వీళ్ళంతా ఏబిడి గురించి కొట్లాడుతూ ఉన్నదాన్ని ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకోవాలి. ఎవరైనా కేంద్ర ప్రభుత్వమైనా రాష్ట్ర ప్రభుత్వమైనా ఏదైనా కానీ వీళ్ళు ఇంతమంది ఒక దగ్గర గుమిగూడి ఒక దాని గురించి ప్రొటెస్ట్ చేస్తా ఉన్నారంటే ఎందు గురించి అనుకోవాలి. వాళ్ళను ఒక దేశద్రోహులుగా మరియు అర్బన్ నక్సలైట్లుగా చిత్రీకరించే కంటే ముందే వాళ్ళు ఏ సమస్య మీద కొట్లాడుతున్నారో ఆ సమస్య లేకుంటే వాళ్ళ రోడ్ల మీద ఎక్కలు కదన్న. సమస్యను నిర్మూలించే విధంగా ప్రభుత్వాలు పనిచేయాలి. దాన్ని పట్టుకొని మీరు దేశద్రోహులు అనడానికి లేదు కదా. ఎందుకంటే అందరూ మన భరతమాత ముద్దు బిడ్డలే కదా, అందరూ ఈ నేలపై పుట్టి పెరిగిన వాళ్ళే కాబట్టి ఎవరికి కూడా అటువంటి దేశద్రోహులు అనకుండా వాళ్ళు ఏ సమస్య మీద అయితే కొట్లాడుతూ ఉన్నారో ఆ సమస్యను లేకుండా చేయాలి. పేపర్ లీక్ కాకపోయి ఉంటే ఇంకా వాళ్ళు కూడా రోడ్ల మీదకి రావాల్సిన అవసరం ఏమీ లేదు కదా. మన పనిని మనం ప్రభుత్వాలు అనేటివి వాళ్ళ పనులను వాళ్ళు విధిగా నిర్వర్తించినప్పుడు ఎటువంటి సమస్యలు ఉత్పన్నం కావన్నా, అది చెప్పదలుచుకున్నాను. సో ఇంకా ఇప్పుడు చూసుకుంటే ఇప్పుడున్న యూత్ కావచ్చు, ఇప్పుడున్న జెన్జీ అంతా కూడా ఇటు సాఫ్ట్వేర్లు, ఐటీలు అటు ఇటు అని చెప్పేసి కూడా చదువులు అవన్నీ ఎంజాయ్మెంట్ అవంతా కూడా ఇటువైపు వెళ్తా ఉన్న పరిస్థితి, అంటే అర్బనైజేషన్ విధంగా అంటే ఫ్యాషన్ అటు సైడ్ వెళ్ళిపోయిన పరిస్థితి. సో అలాంటిది మీరు ఇప్పుడున్న యూత్లో ఏం గమనించారు? అంటే మీరు ఇటు వస్తారు కాబట్టి, సో ఇటు ఇటు ప్రజలు చైతన్యపరిచే విధంగా ఈ బాటలో వస్తున్నారు కాబట్టి ఇప్పుడున్న ప్రజెంట్ యూత్లో ఏం గమనించారు? అంటే ఎక్కడ లోపిస్తుంది? అంటే ఈ చైతన్యం చేయాలి, సమాజానికి ఏదో ఒకటి చేయాలి అనే ఉద్దేశం వాళ్ళకి లేదు, చాలా మందికి లేదు. సో అలాంటి వాళ్ళకి ఎక్కడ లోపిస్తుంది, ఎందుకు వాళ్ళు ఇటు సైడ్ రాలేకపోతున్నారు? అంటే చాలా వరకు అన్న ఇప్పుడు ఎట్లుందంటే సమాజం ఎవరు ఏడబోతే నాకేమిటి, నేను బాగుపడితే చాలనుకుంటా ఉన్నారు. కానీ ఏంటంటే ఆ సమస్య రేపు మన దగ్గరికి కూడా రావచ్చు కదా. వచ్చినప్పుడు మనం విచ్ఛిన్నమైపోయి ఉంటే మనం ఏం సాధించలేం కదా. అందుకే ఎదుగుతున్నలే లేత యువతను అడుగుతున్నది దేశం, చెడును తుంచి మంచి కాపాడమంటూ ఇస్తున్నది సందేశం, చెడును తుంచి మంచి కాపాడమంటూ ఇస్తున్నది సందేశం. ఎదుగుతున్నలే లేత యువతను అడుగుతున్నది దేశం, చెడును తుంచి మంచి కాపాడమంటూ ఇస్తున్నది సందేశం. మొత్తుకున్నా వినకపోతివా, నువ్వు మత్తుకు అలవాటు పడితివా, తిండి తిప్పాలు మాని నువ్వు తిరుగుడేంది చూడు తమ్మి, నీ పెళ్ళ ముందు గట్ట మెరిగితివా, కళ్ళ కపటము ఎరుగని నీవు అల్లరి పాలైపోకు తమ్మి. ఎదుగుతున్నలే లేత యువతను అడుగుతున్నది దేశం, చెడును తుంచి మంచి కాపాడమంటూ ఇస్తున్నది సందేశం, చెడును తుంచి మంచి కాపాడమంటూ ఇస్తున్నది సందేశం. సో ఇప్పుడు మీరు ముందు ఇంకా ఇప్పుడు చాలా సమస్యలు కూడా వస్తూ ఉన్నాయి, చాలా వాటిపైన కొట్లాడుతూ ఉన్నారు కాబట్టి, సో మీరు ముందు ఎలాంటి వాటిలో భాగస్వామ్యం అవ్వాలంటారు? అంటే ఇటు మంచి ఉంటుంది సమాజంలో, చెడు ఉంటుంది. మంచి కోసం కూడా కొట్లాడే వాళ్ళు ఉంటారు, చెడు కోసం కూడా, స్వార్థం కోసం కూడా కొట్లాడే వాళ్ళు ఉంటారు. సో అలాంటిది మీరు ఏ విధంగా గుర్తించబోతున్నారు వాళ్ళని? ఎందుకంటే ఇప్పుడు చాలా చిన్న వయసు కాబట్టి మీది. సో మన ఉద్యమకారులను వాళ్ళందరూ కూడా చూసుకుంటూ ఉంటే జానపద కళాకారులను చూసుకుంటారు, వాళ్ళకి ఒక అవగాహన అనేది ఉంటుంది. సో మీరు ఇప్పుడు వస్తున్నారు కాబట్టి మిమ్మల్ని ఎవరైనా గైడ్ చేసే ప్రయత్నం చేస్తారా, లేకపోతే మిమ్మల్ని ఎవరైనా గైడ్ చేస్తారా? గైడ్ అంటే అట్లాంటిది ఏం లేదన్న, కానీ ఏంటంటే మన సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుకోవడంతో పాటు మన జెన్జీలో కూడా అందులోపల వెళ్తూనే స్టడీని కంటిన్యూ చేస్తూనే ఏంటంటే మన వంతు పాత్రగా ఉడతా సాయంగా మనం ఏదో ఆ ప్రొటెస్ట్ లోపల భాగం కావడము, లేకుంటే ఇప్పుడు పర్యావరణం పైన అనేక చాలా వరకు ఎట్లున్నదంటే పర్యావరణ కాలుష్యాన్ని ఎవరు పట్టించుకోవడం లేదు. ఎట్లున్నదంటే ఇప్పుడు చాలా వరకు కాలుష్యం అనేది విపరీతంగా పెరిగిపోతూ ఉన్నది. ఎన్ని సంపదలు, సిరి సంపదలను మనం జీవిస్తేనే కదన్న ఏదైనా చేసేది. కాబట్టి ఏంటంటే మనకు పర్యావరణ సమస్యలు కానీ ఇటువంటి వాటిపైన మనము మన భూమిని రక్షించుకోవాలి. ఇప్పటికే భూగోళం వేడెక్కుతా ఉన్నది, భూమిని రక్షించుకుంటూ మన మనగడని కొనసాగించుకోవాలని దాంట్లో వెళ్ళాలన్నట్టుగా ఉన్నదన్న. నాకే గనక 2 చేతులుంటే ఆ చేతులకు నరికేటి శక్తి ఉంటే, నాకే గనక 2 చేతులుంటే చేతులకు నరికేటి శక్తి ఉంటే, మనిషి నా ఒంటిని తాకటోడా వాని మనుగడను సాగించువాడా, వృక్షాన్ని రా నేను వృక్షాన్ని రా, మానవాళికి ప్రాణ భిక్షాన్ని రా, వృక్షాన్ని రా నేను వృక్షాన్ని రా, మానవాళికి ప్రాణ భిక్షాన్ని రా.
మట్టి తల్లి ఎదను చీల్చుకొని మొలకనయి పురుడు పోసుకొని మట్టి తల్లి ఎదను చీల్చుకొని మొలకనయి పురుడు పోసుకొని మానవ జాతికి సేవ చేసే మహావృక్షానిగా పేరు మోసి పుట్టేడు కష్టాల కోర్చుకున్నా అర్రె పుట్టేడు కష్టాల కోర్చుకున్నా చుట్టమోలే మిమ్ము చూసుకున్నా కచ్చగట్టిన ప్రాణాలు బలిగొంటే నేను కట్టెనై కాలిపోతా ఉన్నా వృక్షాన్నిరా నేను వృక్షాన్నిరా మానవాళికి ప్రాణ భిక్షాన్నిరా వృక్షాన్నిరా నేను వృక్షాన్నిరా మానవాళికి ప్రాణ భిక్షాన్నిరా బతుకంతా మీతోటే పయనమైతి చితిలోనైనా మీతో కలిసి ఉంటి బతుకంతా మీతోటే పయనమైతి చితిలోనైనా మీతో కలిసి ఉంటి దేవుడు కలిపిన బంధానిగా జన్మంతా మీతోడు నేనుంటిగా తాతాల తండ్రుల నాటి నుంచి కంటికి రెప్పోలే చూసుకుంటి తాతాల తండ్రుల నాటి నుంచి కంటికి రెప్పోలే చూసుకుంటి అవసరానికి నన్ను వాడుకుంటే నేను అమ్మనై మిమ్ము సాదుకుంటి వృక్షాన్నిరా నేను వృక్షాన్నిరా మానవాళికి ప్రాణ భిక్షాన్నిరా వృక్షాన్నిరా నేను వృక్షాన్నిరా మానవాళికి ప్రాణ భిక్షాన్నిరా నా వేరులో ఔషధాన్ని దాచిన నా కొమ్మని ఆయుధంగా అందించిన వేరులో ఔషధాన్ని దాచిన నా కొమ్మని ఆయుధంగా అందించిన ఆడుగారుని కడుపు నింపుకున్నా ప్రాణవాయువు మీకు పంపుతున్నా సేదదీరేందుకు మంచమైన చేతగాని నాడు చేతి కర్రనైనా సేదదీరేందుకు మంచమైన చేతగాని నాడు చేతి కర్రనైనా ఇన్ని చేతులు నన్ను మరువద్దురా ఊరికే ఊపిరి దియద్దురా వృక్షాన్నిరా నేను వృక్షాన్నిరా మానవాళికి ప్రాణ భిక్షాన్నిరా వృక్షాన్నిరా నేను వృక్షాన్నిరా మానవాళికి ప్రాణ భిక్షాన్నిరా సంపద్దురా నన్ను సంపద్దురా మీ బతుకుల్లో చీకట్లు నింపద్దురా సంపద్దురా నన్ను సంపద్దురా మీ బతుకుల్లో చీకట్లు నింపద్దురా వృక్షాన్నిరా నేను వృక్షాన్నిరా సో అన్న వాళ్ళు ఎట్లా పరిచయం మీకు? డప్పు సురేష్ అన్న కావచ్చు, లేకపోతే మన అన్న మహేష్ అన్న కావచ్చు. అన్న మేము ఓయూలో ఉస్మానియా యూనివర్సిటీ పెరియార్ జయంతి రోజు సభకు ఆహ్వానం పంపడం జరిగింది. దాంతో అప్పుడు సురేష్ అన్న డప్పు సురేష్ అన్న పరిచయం కావడం జరిగింది. అంతకుముందు మహేష్ అన్న నేను పాటలు పాడేది కానీ ఏంటంటే నార్మల్గా వాడుకుంటూ ఉండేది. కాలేజీలో ఏదైనా ప్రోగ్రామ్ అయితే సందర్భాన్ని ఉద్దేశించి పాడడం అటువంటివి ఏదైనా చదువు పాటలు ఏంటంటే చాలా వరకు పాట లోపల విజ్ఞానం దాగి ఉంటుంది. దాని ఎట్లా అంటే అందులోపు మనకు గోదావరి నది గురించి పడమటి కనుమలు నాసికులో నా తల్లి గోదావరి పుట్టిన ఇల్లు తల్లి గోదావరి పుట్టిన ఇల్లు బాస చేసి బాసర వద్ద ఆదిలాబాదులు అడుగుబెట్టిన ఆదిలాబాదులు అడుగుబెట్టినది పోచంపాడు కాడ పొడిగిపోతారది బాస చేసినది భరోసిచ్చినది బాస చేసినది భరోసిచ్చినది గంగమ్మకు దయరాలేదమ్ము గంటేడు నిలియలేదమ్ము గంగమ్మకు దయరాలేదమ్ము గంటేడు నిలియలేదమ్ము మా గోదావరమ్మ తెలంగాణకు మా గోదావరమ్మ తెలంగాణను కుట్రాలు చేసిపోయిందమ్ము అమ్మా తెలంగాణమా ఆకలికే కలగానమా అమ్మా తెలంగాణమా ఆకలికే కలగానమా. అంటే ఈ పాట లోపల మనకు గోదావరి నది ఎక్కడ జన్మించింది ఎట్లా ఉన్నదని ఆ పాట ద్వారా మనము గుర్తుపెట్టుకోగలుగుతాం. ఇట్లా పాటలు పాడుతూ ఉండంగా ఇటు నార్మల్గా నేను పాటలు పాడుకుంటూ గుర్తుపెట్టుకొని అలా నాలెడ్జ్ గెయిన్ చేసుకుంటూ ఉండేటప్పుడు మా అన్న వాళ్ళు ఉస్మానియా యూనివర్సిటీలో ఫౌండేషన్ డే సెలబ్రేషన్స్కి డప్పు వాయించడం జరిగింది. అప్పుడు వీడియో చూస్తే వీడియో మా పక్క హాస్టల్లో అబిడ్స్ హాస్టల్లో ఉండేవాళ్ళం. అప్పుడు అన్న వాళ్ళకు చూపిస్తే మా ఫ్రెండే అని అన్న పరిచయం చేసిండు. అప్పటి నుంచి కలిసి ప్రోగ్రామ్కి వెళ్తున్నాం. అన్న తోడైన కాడికి వెళ్ళి ఇంకెక్కువ ప్రోగ్రామ్స్ ఇంకెక్కువ చేస్తున్నారు. రైట్.
సో ఏమనుకోండి ఫైనల్గా మీరు ఏం చేయాలనుకుంటారు, ఎటువైపు వెళ్ళాలనుకుంటారు? ఎందుకంటే ఇప్పుడు మనం జానపదంలో కూడా డాక్టరేట్స్ పిహెచ్డీలు చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో అంటే అది కూడా అంటే మీరు ఆల్రెడీ స్పెషల్ డిఎడ్ చేద్దాం అనుకుంటారు. సో దాంతోపాటు దీంట్లో కూడా ఏమైనా చేయాలనుకుంటారు? ఇంకోటి ఇప్పుడున్న పరిస్థితులు ఫ్యామిలీ పొజిషన్ కూడా చాలా ఆర్థికంగా ఇబ్బంది, ఇప్పుడు మనం కూడా మనుగడ అనేది చాలా కష్టం ప్రెసెంట్ ఉన్న సిచ్యువేషన్లో. కాబట్టి ప్రభుత్వం కూడా లేకపోతే కళాకారులు కావచ్చు ఇట్లా ఎవరైనా సరే మీకు ఏమైనా హెల్ప్ చేయాలని చెప్పేసి కోరుకుంటున్నారా? కళాకారులకు చాలామంది ఉద్యమకారులు ఉన్నారు కాబట్టి వాళ్ళకందరికీ వాళ్ళు ఎంతో పోరాడి వాళ్ళు తమ ప్రాణాలను త్యాగం చేసి చాలామంది అమరులైన కుటుంబాలు కూడా ఉన్నాయి. కాబట్టి పోరు తెలంగాణ ఒడిలోన ఒరిగిన ఓ వీరులారా, పేరు పేరున వందనాలు మీకు త్యాగధనులారా. రే పోరు తెలంగాణ ఒడిలోన ఒరిగిన ఓ వీరులారా, పేరు పేరున వందనాలు మీకు త్యాగధనులారా. వీరులారా, తూరులారా, అమరులారా, నెలరాలిన ధృవతారాలారా. అర్రె పోరు తెలంగాణ ఒడిలోన ఒరిగిన ఓ వీరులారా, పేరు పేరున వందనాలు మీకు త్యాగధనులారా. పోరు తెలంగాణ పొడికేక నీవన్న శ్రీకాంతచారి నీకు జోవర్లన్న, శ్రీకాంతచారి నీకు జోవర్లన్న. కష్టాలు కన్నీళ్లు దిగమింగినవన్న పేదొల్ల యాదన్న నీకు వందనమన్న, పేదొల్ల యాదన్న నీకు వందనం. తెలంగాణ గడ్డపై పొద్దు పడుపులై కొమ్మలై మారెమ్మలై పురిటిలోన మంచి మల్లెలై. అర్రె పోరు తెలంగాణ ఒడిలోన ఒరిగిన ఓ వీరులారా, పేరు పేరున వందనాలు మీకు త్యాగధనులారా, పేరు పేరున వందనాలు మీకు త్యాగధనులారా, పేరు పేరున వందనాలు మీకు త్యాగధనులారా. అంటే ఆ ఉద్యమకారులు తమ జీవితాలను అర్పించింది కాబట్టి అమరుల కుటుంబాలను ఉద్యమకారులందరినీ ప్రభుత్వం ఏ విధంగా ఆదుకోవాలి, మిగిలిన వాళ్ళకు సారథులు ఉద్యోగాలను ఇప్పించి వాళ్ళని కూడా ఆదుకోవాలి. ఎందుకంటే వాళ్ళు తెలంగాణ నిర్మాణానికి ఎంతో కృషి చేసింది కాబట్టి. సో ఇప్పుడు ఒకసారి డప్పు సురేష్ అన్న దగ్గర వద్దాం. అన్న నమస్తేనే. సో మీరు పరిచయం మాకు ఎప్పటి నుంచో, సో ఎట్లా మనోడు ఉన్నాడు, సో మీరున్నారు ఇప్పుడు ఆర్థికంగా ఎట్లా మీకు? ఎందుకంటే మన కళాకారులకి అక్కడక్కడ ప్రోగ్రామ్స్ దొరికేది చాలా అరకొర ప్రోగ్రామ్స్. సో మనం కుటుంబాన్ని పోషించాలి, అన్నీ చూసుకోవాలా. సో ఎట్లా మీకు ఆర్థికంగా ఎట్లా నడుస్తుంది? ఆర్థికంగా అంటే ఇప్పుడు నా భార్య నాకు ఇన్నుపోస్ అనమాట. గదరను కూడా కొన్ని సందర్భాల్లోని స్త్రీ భాగస్వామి ఉండాలని ఉద్యమ నిర్మాణంలో కూడా చెప్పేవాడు అనమాట. అలాగనే నా భార్యని నేను చదివించుకుంటే ఆమె జిఎన్ఎం స్టాఫ్ నర్స్ చేసి గతని ప్రజా ఉద్యమాలలో తిరుగుతున్నప్పటికీ నా ఆలోచన విధానానికి తోడుగా తను ఆర్థికంగా తను డ్యూటీ చేసుకుంటూ తనకు షుగర్ వచ్చింది ఒక 20 years బ్యాక్ నుంచే వచ్చింది, అని తెలుసుకోలేదు. తర్వాత ఒక 10 years బ్యాక్ చేసిన తర్వాత నేర్చుకుంటే ఇప్పుడు తను మల్లారెడ్డి హాస్పిటల్లో 14 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ నర్సుగా 35,000 ఇస్తున్నారు శాలరీ. ఆమె నా తోడుబాటుగా ఉంది. నా ఎన్నుదన్ను ఉండటం వల్ల నేను ఉద్యమాల్లో ముందుకి పోవటం అనేది జరిగింది. అలానే నాకు ఆర్థికం అంటే ఊర్లో పొలం ఉంది, కానీ అంతకుముందు అక్క పెళ్లి కోసం ఆ పొలాన్ని అమ్మేశాం. ఇక రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఇందిరా మిల్లు ఇస్తే ఆ ఇందిరా మిల్లులో ఇల్లు కట్టుకున్నాం. ఇక ఇది నా ఆస్తిపాస్తులు. ఏమి లేదు, సంఖ్య డప్పే నాకు ఉంది. డప్పే నా చివర శ్వాస దాకా. ప్రజలతో మా నాన్న ఒకే ఒక మాట అన్నాడు. గద్రాన్ని ఒకసారి చూసి ఆంధ్రజ్యోతి పేపర్లో లీజీ నుంచి బయటకు వచ్చినప్పుడు గద్రన్న భార్య విమలక్క గద్రన్న భార్య బట్టలు దిగితే గద్రన్న దండె మీద ఆరేస్తున్నటువంటి సందర్భంలో మా నాన్న అప్పటికే హీరో. మా నాన్న మాకు హీరోగా మేము అనుకున్న తరంలో గద్రన్న చూసి ఇట్లుండాలి, సచిన బతికిన ఇట్లుండాలి అని అంటే మా నాన్నకు అంటే చిన్న చిన్న వివాదాలు ఉన్నా కానీ ఊర్లలో పంచాయతీలు అయ్యి భార్యాభర్తల పంచాయతీ అయితే కుల పంచాయతీ అయితే అలా పరిష్కార మార్గంలో పోతున్నప్పుడు మా నాన్న వెంబడి మేము పోతున్నప్పుడు మా నాన్న మాకు హీరో లాగా ఉండేవాడు. అరే ఇట్లా మా నాన్న ఇంకొక వ్యక్తిని ఇలా అంటే నిజాయితీ గలవాడు మా నాన్న.
ఒక వ్యక్తిని కొడగటం అంటే నేనే మగసిరి నేనే మగవని అని అనుకుంటారు, కానీ మా నాన్న అట్లా అనలే. 10 మంది కోసం పనిచేస్తున్నటువంటి మనిషిని హీరోగా అని తను రోల్ మోడల్గా అన్నప్పుడు నాకు కూడా ఒక అరే అవునా అని ఇట్లా చూసినాను. గద్దరన్న అట్లా చూసారు మీరు? చూసేసరికల్లా మా నాన్న చెప్పిన అనమాట, స్త్రీని పడక గదిలోని సుఖానికి పంచే వ్యక్తిలాగా చూడబడిన తరుణంలోని మా నాన్న అప్పుడు ఆ స్త్రీ భాగస్వామ్యాన్ని గుర్తు చేసి ఇలా చెప్పడం, నేను కూడా గద్దరాన్ని ఇన్స్పిరేషన్ చేసుకుని 1997లో హైదరాబాద్కి వచ్చాను. గద్దరన్న పాటలకి డప్పు కొట్టడం కోసం మా చుట్టాలు బ్రదరు ఆయన ద్వారా మేము వచ్చినాం అనమాట. ఆయన వచ్చినప్పుడు ఇక 1997 నుంచి ఇక ఈ ఉద్యమం చేసుకుంటూ నాకు కలైకూరు ప్రసాద్ అన్న బాలజ్యోతి అనే ఆర్గనైజేషన్లో పరిచయం చేసి నన్ను జాబ్ పెట్టించింది అన్న. అప్పటి నుంచి ఒక 10 సంవత్సరాలు దాంట్లో చేశాను. చేసిన తర్వాత అక్కడ నాకు క్వాలిఫికేషన్ ఇంటర్మీడియట్ అన్నారు, నేను 10th క్లాస్ ఫెయిల్ అయ్యి ఉన్నాను. ఇక అక్కడ నుంచి మళ్ళీ రోడ్డు మీద ఇక బతికే అయింది. కంకర పనికి పోవటం, రాడ్ వెల్డింగ్ పనికి పోవటం, చేతైన పనులు వ్యవసాయం చేసి ఉన్నాను కదా ఊర్లో, అట్లా పనులు చేసుకుంటూ పోతున్న తరుణంలో ఒక ఎన్జిఓ ఫౌండర్గా నేను కూడా ఒక మెంబర్ని అనమాట, చిందు దళిత్ కల్చరల్ రిసోర్స్ సెంటర్. మా అన్నయ్య చనిపోయాడు శ్రీను. బెంగళూరు ప్రాజెక్టు ఎన్జిఓ ప్రాజెక్టులు ఉంటాయి కదా, బెంగళూరులో మేము పెద్ద మంచి ప్రోగ్రామ్ చేస్తే ప్రాజెక్ట్ ఇచ్చారు పాల్ దేవాకర్ గారని. అప్పుడు 2001లో మేము సౌత్ ఆఫ్రికా దళిత హక్కులే మానవ హక్కులు అనే సందర్భంగా కలైకూరు ప్రసాద్ అన్న, కోరటి వెంకన్న, నెల్లి సురేష్ గారు, మన్నేపల్లి లక్ష్మయ్య గారు, మాసాజీ, ఇట్లా మేము దళిత హక్కులే మానవ హక్కులు అని అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అట్లా పోయి అక్కడ మా 15 రోజులు క్యాంపెయిన్ చేసినాం. ఎందుకంటే అప్పుడు ఎస్సీల మీద బీభత్సమైన దాడులు జరిగినాయి. ఇక్కడ మన మహబూబ్నగర్ డిస్ట్రిక్ట్ కలవకోల్లో ఒక ఎస్సీ కుర్రాన్ని బేజాలు కోసి మరభంగాలు కోసి చంపేశారు. వాళ్ళ తల్లిదండ్రులు మొత్తుకొని గదరన్నగా చేస్తే అప్పుడు ఇక్కడ నుంచి ఓం రమేష్ అన్న, అనంత్ అన్న, ఇక్కడ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లోని గౌతమ్ అన్న కాంగ్రెస్ లీడర్ ఉన్నాడు. అట్లా మేము ప్రజా ఉద్యమంలో ఆనాటి నుంచి కూడా ఈనాటి వారికి ప్రజల మీద జరుగుతున్న దాడులను ఖండించుకుంటూ నా ప్రయాణం అనేది కొనసాగిస్తున్నా ఇప్పటి వరకు కూడా. ఇప్పుడు కూడా మీరు రీసెంట్ గా డప్పు కూడా నేర్పిస్తున్నారు కదా, దానికి ఏమన్నా ఛార్జెస్ ఏమైనా తీసుకుంటారా? ఫ్రీగానే నేర్పిస్తారు అంటే కళను బతికించే ప్రయత్నం చేస్తారు? కళను బతికించుకుంటూ నేను బతుక్కుంటూ వాళ్ళకి 3 నెలల కోర్సు పెట్టినాను. నెలకు 1000 రూపాయలు. నెలకు 1000 రూపాయలు వస్తున్నారా ఇప్పుడు? వస్తున్నారు. అయిపోయింది అది ఇంకా నడుస్తుంది? ఒక 25వ తారీఖు కంప్లీట్. సో మళ్ళీ నెక్స్ట్ ఫ్యూచర్ లో ఏమైనా కోర్సెస్ అట్లా పెట్టా? అంటే ఇక ఊరికి వెళ్ళిపోతున్నాం. మా ఊరు ఎక్కడేమిది? ఖమ్మం జిల్లా మధిర మండలం రాయపట్నం విలేజ్. మా బట్టి గారు ఉన్నాడు, ఇక ఆయన పోయి ఆయన దగ్గర మరి కళాకారుడిగా కూడా నన్ను గుర్తించలేదు బట్టి గారు కూడా. మేము మైపాల్ యాదవ్ మేము ఈ ప్రభుత్వంలోని అన్యాయం జరుగుతుందన్న విధానంగా ఈ ఛానల్లోకి పోయి కాంగ్రెస్కి మేము క్యాంపెయిన్ చేసినాం. అసొంటిది కూడా కాంగ్రెస్ పార్టీ నన్ను గుర్తించలేదు. ఇప్పుడు మన సంస్కృతి సారథి వెన్నెలక్క కావచ్చు, వెన్నెలమ్మ నన్ను ఒక ప్రోగ్రామ్ 1 నెల రోజులు చేశాను, పారితోషికం ఇచ్చారు, పిల్లలను తీర్చిదిద్దాను అనమాట. అంటే డప్పు కొట్టడం అందరూ తీన్మార్ దోమార్కే అనుకుంటున్నారు, కానీ దీంట్లోనే చాలా సంగీతం ఉంది. తత్త తరగదా తుమ్తో తాకు తదిగిన తత్త తరగదా. ఇది ఆదితాలో ఉంటుంది. దీంట్లో జామ్ తక్క 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 జామ్ తక్క 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 జామ్. మళ్ళీ తాళంలో కూర్చోబెట్టాలన్న తాళాన్ని. అది కొంతమంది దానికి ఇప్పుడు ఎత్తుకునేటప్పుడు ఒకటి ఈ పాట చేసాడు కత్తరాన్ని కూడా, అదిగో ఆ సూర్యుడు కొండల నుంచి పొడుస్తున్న భగవంతుడు, ఆ సూర్యు కాలంతో పోటీ పడ్డవాడు, అదిగో ఆ
సూర్యుడు భూతల్ని ముద్దాడి, అట్లా దీంట్లో కూడా అట్లుంటది అనమాట. తర్వాత సో వాళ్ళ ఇంత కళ ఉన్నది, మీరు కళను పంచాలి, కళను పెంచాలి, అలాంటిది మళ్ళీ ఇంటికి పోతా అని చెప్పేసి, ఊరికి పోతా అని చెప్పేసి ఎందుకు? మా భార్య ఆరోగ్యం బాగోట్లేదు. తను నన్ను 30 సంవత్సరాలు సాధింది ఆర్థికంగా, నా ఎన్నంటి నిలబడ్డది. ఇప్పుడు తన ఆరోగ్యం బాగోగినప్పుడు ఊరు పోతే నేను మంచిగా ఉంటా అనే తను అభిప్రాయంతో నేను ఏకీభవించి ఊరికి పోతున్నాను. ఊరికి పోతారు, సరే, రైట్, థ్యాంక్ యూ. సన్న మీరు మహేష్ అన్న, నమస్తే. సో ప్యాడ్ మస్తు గట్టిగా కొడుతారు, మంచిగా కొడుతారు. సో ఎప్పుడు నేను నేర్చుకుంటున్నాను? నేను ప్యాడ్ తీసుకొని జస్ట్ 1 year అయిందన్న. అంతకుముందు నేను డప్పు డోలకు వాయించేది. మా పాఠశాలలో నేర్చుకున్న, సాయందుల పాఠశాల. ఓకే, ఎక్కడ? మంచిర్యాల. మంచిర్యాల ఆడినా. మీరు ఎక్కడ సొంత మేడం? మా సొంతం మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలం దొనబండ విలేజ్. ఓకే, సో ఎప్పటి నుంచి, ఎన్ని సంవత్సరాల నుంచి అవుతుంది మీరు నేర్చుకొని? నేను దాదాపు 6th క్లాస్లో నేర్చుకున్నా. మా గురువు వచ్చేసి శంకర్ సార్, ఆయన కూడా ప్యాడ్ మాస్టర్ మరియు గాయకుడు. అట్లనే మా ఫ్రెండ్ ఉండే శాంతారాం అని, అతని ద్వారా కొంత నేర్చుకున్నా. సో ఎట్లా మీరు ట్రావెలింగ్ చేసినప్పుడు అంటే ఇబ్బంది కానీ ఫైనాన్షియల్గా మీరు ఎట్లా? మా ఫైనాన్షియల్ అంటే దాదాపుగా మేమైతే ఆర్కెస్ట్రా ఎక్కువ చేస్తా, భజన్స్, వీటి మీద జర పట్టు ఉన్నది. అట్లనే దోస్తుల సహకారం ఉన్నది. నాకు గురువులు కూడా బాగా మంది చదువు చెప్పిన వాళ్ళ సహకారం అందిస్తారు. సేమ్ అనుకుంటారు, మీ ఫ్యూచర్ గోల్ ఏం పెట్టుకున్నారు? నాదైతే నేను టీచర్ కావాలని నాకు ఒక లక్ష్యం ఉంది. ప్రజెంట్ నేను స్పెషల్ డిఎడ్ విఐ 2nd year చదువుతున్నా. ఈ జూలైతో అది ముగుస్తుంది. తర్వాత నేను బిఎడ్ ఎంట్రన్స్ రాశాను. 668 ర్యాంక్ వచ్చింది. ఓకే, 94 మార్క్స్ వచ్చింది. ఇక టీచర్ అవుదాం అనుకుంటారు. మరి టీచర్ అని మళ్ళీ ఈ కళ ఎట్లని? ఆ కళను వదిలిపెట్టేది లేదు, అది 2 సమానంగా నడిపించుకోవాలి. మళ్ళీ ఇప్పుడు మీరిద్దరు వెళ్ళిపోతే మళ్ళీ మా శేఖర్ పరిస్థితి ఎట్లయినా? మీరు ప్రోగ్రామ్ ఉన్నప్పుడల్లా తమ్ముడు కమ్యూనికేషన్ ఇస్తున్నాడు. తను ఇచ్చేసుకుంటూ నేను తమ్ముడిని కొన్ని ప్రోగ్రాంలు తీసుకుపోయి కొంతమంది బదలం చేశారంట, డబ్బులు ఇవ్వకుండా తను వాళ్ళిద్దరిని. ఇప్పుడు ఒక పేరెళ్ళిన కళాకారులు, సరే నువ్వు ఎక్కువ తీసుకో, తక్కువ వీళ్ళిద్దరిని నడి రోడ్డు మీద వదిలిపెట్టారు అని చెబితే, నేను అంతర్జాతీయ కళాకారుని, జర్మనీ, సౌత్ ఆఫ్రికా అన్ని తిరిగి వచ్చాను. కానీ ఆర్థిక పరంగా నేను ఇది కాలేదు. కానీ శేఖర్ని తీసుకుపోయి ఇంటికి తీసుకుపోయి తమ్ముడితును మనం అక్కడ ప్రోగ్రాం మనకు అన్నం పెట్టలేదు అని ఇంత ముద్దనే చెరిసాగం తిన్నాం. అడుగు ఇదేమో అదేమో. అట్లా కళాకారులు ఏం చేస్తున్నారా, మోసం చేస్తున్నారు అనమాట. ఈ ప్రభుత్వాలు మోసం చేసి మళ్ళీ కళాకారులు మోసం చేసుకుంటే ఎట్లా? సమాజానికి మనం ఒక దిశానిర్దేశం ఇచ్చేసామంటే కళాకారులు ఒక మనిషిని తొక్కేయాలని చూడకూడదు. ఎవరు అన్నారంట, తమ్ముడిని నువ్వు ఫ్యాట్ కొట్టడం రావట్లేదు, శేఖరణ పాటలు పాడటానికి గొంతుకు బాగోలేదు అన్నారు. ఈ ఇంకొక సంవత్సరంలోనే మంచిగా గద్దరంలాగా హావభావాలు తయారు చేసే ఇది నా బాధ్యత తీసుకున్నా. కళాకారుని తయారు చేయటం ఏంటంటే, ఇప్పుడు కొన్ని ఉంటాయి లోపాలు ఉంటాయి, స్టార్టింగ్ ఇనిషియల్ స్టేజ్ కదా, ఇప్పుడు వస్తుంది కదా. నేను ఈ కళ నేర్చుకోవటానికి మా నాన్న, మా అన్నయ్య వాళ్ళు, మా తాతలు, ముత్తాతల నుంచి వస్తున్నది. నేను ఎక్కడ క్లాసులో పోయి నేర్చుకోలేదు. అది ఒక ఆవేదన నుంచి వస్తుంది. కొన్ని చూసి నేర్చుకుంటారు. మా నాన్న వాళ్ళు కర్ర సావును, డప్పులు సావులకు, పెళ్లిళ్ళకి చేస్తుంటే వాళ్ళు 1 రూపాయి ఆశించలేదు. ఒక సంఘటన చెబుతున్నా, మా అమ్మమ్మ గారు ఊళ్ళో ఆంధ్ర, అక్కడ మేము ఒక సంవత్సరం పాటు ఉన్నాం. ఉంటే ఒక అతను, మా నాన్న స్నేహితుడు చనిపోతే వాళ్ళందరూ చుట్టాలు వస్తే వాళ్ళ ఇంట్లో వండుకోవటం లేకపోతే మా నాన్న 10 మానికలు బియ్యం తీసుకుపోయి అక్కడ వండి పెట్టి ఇచ్చేస్తే వాళ్ళందరూ చేతులు ఎత్తి మొక్కారు.
మా నాన్నని ఇట్లా చేతులెత్తి మొక్కారు అని ఏంది నాన్న వాళ్ళని దండం పెడుతున్నారు అంటే ప్రేమతో అన్నాను. కానీ చూసిన నేను ఆ రైస్ 5 ദിവസം వేయడం చూసిన. అట్లా అటువంటి కళాకారుని నేను, లేకపోతే ఒక ప్లేట్ లో గుంజుకొని తిన్న కళాకారుని కాదు నేను. ఏం కోరుకుంటారు ఇప్పుడు ప్రభుత్వం నుంచి, మీరు ఏం కోరుకుంటారు? ప్రభుత్వం నుంచి ఇస్తే నేను మొన్న సంస్కృత సారథిలో కూడా చెప్పిన సారు విజయ్ సార్ నిజంగా ఆయనకు దండం పెట్టొచ్చు, వెన్నెలమ్మ దండం పెట్టొచ్చు. నేను అంతకు ముందు టీఆర్ఎస్ పాలనలోని విచ్చలవిడితనం అయిపోయింది. కళాకారులు సరిగ్గా డ్యూటీ పోలేదు, వాళ్ళు ఇచ్చిన బాధ్యతలు చేయలేదు. ఇప్పుడు విజయ్ సారు ఇప్పుడు వాళ్ళకి మంచి ఒక ఇదేసేసి ఒక సిస్టమేటిక్ లో షెడ్యూల్ వేసి రోజువారీ ఏంది, నెలవారీ ఏంది, ఇట్లా ప్రణాళిక వేసి చేస్తుండ్రు. వాళ్ళ జీతభత్యాలకు కూడా వాళ్ళ ఇన్సూరెన్స్ కూడా ఇది చేస్తాను. నేను దగ్గరుండి చూసినాను. అటువంటిది కావాలి. నేను ఒక్కటే కోరుకునేది, కళాకారుడు అంటే అక్కడ మన తెలంగాణ సంస్కృత సారథిలోని స్టాంప్ వేసినాం అంటే జర్మనీకి కానీ ఎటు కానీ పోయేటట్టుగా అన్ని పక్కడబందీగా ఉండాలి. సహజంగా ప్రభుత్వం చొరవ తీసుకోవాలి. అక్కడ ఇప్పుడు నువ్వు ఒక బాధ్యతను నిర్వహించేటప్పుడు ఆ బాధ్యత పరంగా ఉండాలి. కానీ బాధ్యత లేకుండా ప్రవర్తించినప్పుడు ఈ రాష్ట్రం ఏం కావాలి? ఈ ప్రజలు నిన్ను ఎన్నుకున్నప్పుడు నువ్వు ఒక ప్రజాప్రతినిధిగా ఉన్నప్పుడు పాలన సుపాలన అందించాలి కదా. థ్యాంక్ యూ సో మచ్ మీ టైం. సో థ్యాంక్ యూ శేఖర్. సో నెక్స్ట్ టైం అత్యంత బిజీ అయిపోవాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. మేడం మీకు ఎలాంటి సపోర్ట్ అయినా సరే మా సైడ్ నుంచి ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్. చూస్తున్నాండి TS3 న్యూస్.